వెల్కమ్ టు ఓకే టీవీ. నేను విపాను. ప్రస్తుతం రంగారెడ్డి సంగారెడ్డి జిల్లా గిరిజనులందరూ అయితే క్లబ్ లో ఏర్పాటు చేశారు మీటింగ్. వీళ్ళ యొక్క 600 ఎకరాల భూమిని ఫార్మా అపర్ణ మరియు గ్రీన్ ల యొక్క కంపెనీలు వారికి కాంగ్రెస్ నాయకుడు నడిపిస్తున్నారు విక్రమ్ రెడ్డి అనే వ్యక్తి కబ్జా చేశారని చెప్పి ఇక్కడ ఒక ప్రెస్ మీట్ అయితే ఏర్పాటు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. వాళ్ళు ఇంకా ఎవరు ఉన్నారో, అసలు ఎందుకు 600 ఎకరాలను కబ్జా చేయాల్సి వచ్చిందో మాట్లాడదాం. చెప్పండి, ఎంత పోతుంది మీ భూమి? మా భూమి మాకు మొత్తం ఎన్ని తండకు అయితే మాకు తెలియదు. మాదైతే 5 ఎకరాలు 6 ఎకరాలు అట్లా పోతుంది. పోతే మేము చెప్పినాం, మేము ఇడిచిపెట్టాం, భూమి ఇడిచిపెట్టాం మేము అని చెప్పినాం. చెప్తే ఏమో పోలీసులకు తోలుకొచ్చిండు. లేడీస్ పోలీసులు, బాయ్స్ పోలీసులు వచ్చిండ్రు. అందరు మగ పొరలు ఎవరు లేరు. ఇప్పుడు ఎవరు మాట్లాడే తోలు కూడా ఎవరు లేరు. మాట్లాడడానికి పోతే కొడుతుండ్రు వాళ్ళు. లేడీస్ వాళ్ళు కొడితే మాకు ఆవులు బర్రెలు అన్ని ఉన్నాగా అమ్మేసినాం. ఇప్పుడు మాకు జాగా ఇస్తలేడు కట్టేనికి. ఎందుకు ఉంచుకోవాలి? ఇప్పుడు మేపేనికి కూడా జాగా ఇస్తలేడు. అన్ని అమ్ముకున్నాం. అన్ని అమ్ముకున్నాక తర్వాత ఏమో ఆయన అన్ని చేసుకోవద్దు చేసాం అని ఆపిండు. ఆపినా కూడా మేము ఆపలేం. వాళ్ళు ఆపినా మేము ఇప్పుడు ఆయన ఆపుతాడు కదా, మేము ఇది చేయలేం. మేము చేసుకుంటా పంట చేసుకుంటూనే ఉన్నాం. పంట చేసుకుంటాం. మేము జొన్నల పంట, జొండలు మేము ఓరి చేసింది పంట కూడా మాకు దొంగ సంతకం తాగి ఉన్నాక మోగపూరలకు తీసుకుపోయి రాత్రి మొత్తం 5 లక్షలు ఇచ్చి పంటకు 5 లక్షలు ఇచ్చి మొత్తం బోర్ కూడా గుంజుకొని సంతకం పెట్టించి తోలేసిండు. సంతకం పెట్టిన తర్వాత వాళ్ళకే చెందుతుంది కదా. ఇప్పుడు వాళ్ళకే చెందుతుంది నిజము. కానీ ఇప్పుడు తాగుతాము. తాగిన తెలుస్తుంది. ఆడపిల్లలకైనా అడగాలి. తాగిన మనుషులు ఎవరైనా సంతకం పెట్టేస్తారు. వాళ్ళు తాగినరు, సంతకం పెట్టి వచ్చిండ్రు. మా బోర్ ఏమో బోర్ పోయింది. ఆ బోర్ దగ్గర రావద్దు మీరు అన్నారు. అయితే ఎందుకు రావద్దని కూడా మేము బలవంతంగా పోయినాం. బలవంతంగా పోతే కూడా పోలీసులకు పిలిపించిండు ఆయన. మేము ఈ కందు వేసుకున్నాం. కందులు కూడా తీసిపించిండు, మొత్తం తీపిచ్చిన కూడా మేము ఊకోలేం. పోయినాం 1 సంవత్సరం అట్లని. పోతే ఎందుకు చేస్తారమ్మా, మీరు పైసలు తీసుకున్నారు కదా. అయితే 6 ఎకరాకు ఎన్ని లక్షలు ఇస్తాడు? 5 లక్షల 5 లక్షలు లేచిపోవాలా మేము? ఎన్ని సంవత్సరం నుంచి? 90 సంవత్సరం నుంచి చేసిండ్రు. మా మామ అత్త మామలు చేసిండ్రు పంట. అది మేము లేచిపోమంటే లేచిపోయినాం. ఇప్పుడు మాకు బోరు వేపియాలి. మేము బోరు వేపించుకుంటాం. మేము పంట చేసుకుంటాం, తింటాం, అంతే. అంటే మీరు సంతకం పెట్టిరని చెప్పేసి వాళ్ళు ఆకున్నారు. ఇప్పుడు వాళ్ళు మేము సంతకం పెట్టే దరంజనంగా ఇప్పుడు నువ్వు మేము తాగి ఉన్నా ఒక సంతకం పెట్టమంటే దరంజంగా సంతకం పెట్టి ఆయన తీసుకుపోయాడు. ఆయన పేరు మీద చెప్పించుండు, అంతే. ఇంకా ఏం మాకు ఇచ్చిండు. ఎంత? 5 లక్షలు ఇస్తాడా? తీసుకురు కదా డబ్బులు కూడా. మేము డబ్బులు ఎక్క తీసుకోలేము. ఇట్లా దొంగ సంతకం చేపించి ఇచ్చిండు మాకు, అంతే ఇచ్చిండు. మేము ఊకోము. ఇప్పుడు మా భూమి మేమే 5 లక్షలు కూడా మేము రిటర్న్ ఇచ్చేస్తాం. మా భూమి మేము చేసుకుంటాం, అంతే. పట్ట భూమి మాది. ఎందుకు లేడీస్ 30 మంది లేడీస్, మేము 4 లేడీస్, 4 మో పిల్లలకు. అయితే వాళ్ళు వచ్చి ఏం చేసిర్రు, ఇట్లా కడీలు వాడతాం కబ్జా. రింగ్ రోడ్ మీద మాకు పట్ట భూమి 56 గుంటల భూమి మాకు పట్ట భూమి. అంటే అవి లేడీస్ కి 30 మంది దాకా తోలిచ్చిడు. బాయ్స్ ఏమో సెక్యూరిటీ వాళ్ళు వచ్చి వాళ్ళు ఎంబడి. ఆయన మేము భూములు పట్టలే. ఎవరు వచ్చినా రాని పోరాడతాం భూమి గురించి. మా పట్ట భూమి మా అత్త మామలు వాళ్ళు చంపాయిచ్చారు, మా ముని మామలు చంపాయిచ్చారు భూమి. మేము ఎవరిదైతే తోసుకో తింటలేము కదా. మా భూమి రాని వాళ్ళతో పోరాడతాము. వాళ్ళన్నా చాలి, లేకపోతే మేనన్నా చాలి. అట్లా అని మేము ఈ సంగారెడ్డి ఎస్ఐ వచ్చి మీరు ఎట్లా వస్తారు అంటే, మా మామ చంపాయించిన భూమి వాళ్ళకి సపోర్టు. ముంగలు ఉండి గోడ కాపినాం. గోడేస్తే సీకులు వేస్తే సీకులు తీసేసినాం. ఎవరు వచ్చినా మేము ఆగము. మాకు లేకపోతే ఏదైనా న్యాయం కావాలి, లేకపోతే దూరాన ఉండాలి, మేమని ఉండాలి. అట్లా పోరాడి మేము ఖాళీ 4 లేడీసే. మా మామ మా ఆయనకి ఇద్దరికి వేసుకుపోయాం సంగారెడ్డి. మేమేం చేయాలి అప్పుడు? మేము భూములు పట్టవద్దు కదా, మేము దొంగతనమే చేయలేము కదా, భూమి అమ్ముకోలేము కదా. మరి కాదమ్మా, ఈ భూమి మీది సర్వే ఏడుందా అది తీసుకొని అని చెప్పాలి కదా. మా సర్వే మేము వెనకటి నుండి చేసుకొని తిన్న భూమి మాకు తెలుసు. అందుకు మేము కబ్జా ఉంటాము. మీరు ఏడా సర్వే చేస్తారా ఆడికి వస్తాము. అప్పుడు దాకా భూమి మాత్రం ఇడవం అని మేము గట్టి కూర్చున్నాం. అయినా 8 రోజులు తిండి తినకుండా, కడుపుకు తిండి తినకుండా, పొద్దుగాల 7 గంటలకు పోతే సాయంత్రం 6 గంటల దాకా కాలు ఉండాలి. మేము కారం పొడి తీసుకున్నాం. ఎవరైనా రా, పోలీసులు రాని, ఎవరు రాని, పైకెళ్ళైనా రాని, అన్ని మా పట్టుదలతోటి కూర్చొని అయినా మాకు గోడ కట్టిర్రు కట్టని. ఇప్పటికైనా పైనుంచి మాకు గోడ గులగటానికి పర్మిషన్ వచ్చింది.
కానీ పోలీసులు ముందు ఉండి మాకు ఏ సహకారం చేస్తున్నారు. కొట్టిరిగిట మేము గిట్ట కొట్టినాము. అంటే ఇప్పుడు కంపెనీలు కడుతున్నారు, ఇప్పుడు స్టార్ట్ చేస్తారు. కడుతురు రౌండ్ 56 గుంటలు మేము కడీలు వేసుకున్నాం. గోడ కట్టుకొని పైనుంచి పర్మిషన్ వచ్చింది మాకు. ముందు ఉండి ఎవరు ఉంటలేరు, అందుకని మేము పోరాడుతున్నాం. అయినా ఇంకా బైక్ ఆడ 26 ఎకరాల భూమి ఉంది మా మామ పేరు మీద. అది చేసుకో తింటాం. కొంతమంది జరిగిపోయారు. మేము ఇద్దరమే పోరాడుతున్నాము, చేసుకో తింటాము. ఆ భూమి మాకు కావాలి. ఇప్పటికైనా తిరగాలి. ఏం దాకా అయినా పోతాము, సస్తే చేస్తాం, బతికితే బతుకుతాం అంతే. మీరు కలెక్టర్ల దగ్గర కూడా వెళ్ళిరంట కదా, కలెక్టర్ ఏం చెప్తున్నారు? కానీ మీరు తిరుగుండి మేము చేస్తాము, మీరు తిరుగుండి మేము చేస్తా అంటే ఏం దాకైనా తిరుగుతాం. పోలీసు వాళ్ళైనా ఏ కోర్టుకైనా రా, కానీ హైకోర్టు కానీ ఏదైనా కానీ తిరుగుతాం. మా ధైర్యం ఉంది. ఆ దొర ఎప్పుడు ఉంచుకో, దొర భూమి అని నా భూమి అని చెప్పు, ఆయన కాలు కిందకి వెళ్తాం అంతే. అలా నాకు తెలిసిందాకైతే మేము మా మామ హార్ట్ ప్రాబ్లం వచ్చి చచ్చిపోయాడు. నీ పన్న భూమి కట్ చేస్తా అని చెప్పి 26 గుంటల భూమి ఏమో పట్ట భూమిలో కట్ చేసుకుంటే మా మామ నెల రోజులే హార్ట్ ప్రాబ్లం వచ్చి చచ్చిపోయాడు. మేము ఎవరికి అడగాలి? 2 మరుదులు చచ్చిపోయారు. మా ఒక్కడే మామకు 3 కొడుకులు, మా ఆయన ఒక్కడే ఉన్నాడు. ఆయన ఎంబడి నాకు 5 మంది కూతుర్లు ఉన్నారు. మా యారానికి 4 కొడుకులు బిడ్డలు ఉన్నారు. నాకు ఒక కూతురు, నాకు ఒకడు కొడుకు. మా ఆయన నాకెవరు ధైర్యం ఉన్నారు? ఎంబడి మా పాలలు గిట్ట లేరు. ఉంటే మా నడిపి మామ ఇద్దరమే ఉండని, ఎవ్వరు రాకున్నా సరే మేము పోరాడతాం. మా భూమి ఉంది, మాకు న్యాయం అయిందాక మేము తిరుగుతాం. మీకు ఏడు దొరికిపోయినా వస్తాం. ఇట్లా మీకు న్యాయం జరుగుతుంది అనిపిస్తుందా? చేయాలనే తిరుగుతున్నాం. న్యాయం కావాలి, మా భూమి మాకు తిరగాలి, మా భూమి మాకు కావాలి. ఇప్పుడు తెలుస్తున్నది. అయినా నా పెండ్లైన సంది నేను భూమికి అమ్మలేను. ఆ దగ్గర భూమి అమ్మితే పట్ట భూమిలో కట్ చేసుకురు. 6వ సంది మేము దూరమైనాం. చేసుకోండి, పట్ట చేసాం, చేసుకోండి. దొర మాట విన్నారు మా మామలు. మన దూరనే కదా చేసుకోవాలి, తిన్నాం అని మా మామలు అన్నారు. అని ఇంతగా 20 వేలకి ఎకరా భూమి తీసుకుంటాడు ఆయన, 30 వేలకి ఎకరా తీసుకుంటాడా అప్పుడు ఆ జమానాల. ఇప్పుడు అదే భూమి ఉండింటే వాళ్ళకి చదువు రాదు కదా. చదువు రాకనే కదా నువ్వు పన్న భూమిలో కట్ రాసుకొని పట్ట భూమి కట్ చేసినావు కదా. మా పానం ముక్కుంటుందా? మా పిల్లలు ఎట్లా, మేము ఎట్లా బతకాలి? మా పిల్లలు ఎట్లా బతకాలి? ఈ జమాలు ఎట్లుంది ఇప్పుడు? ఇప్పుడు ఒక 10 గుంటల జాగాలు తీసుకుంటాం, ఎట్లున్నది ఇప్పుడు? జానాడు భూమికి ఎంత ఉంది? మాకు ఎవరైనా చస్తేనేమో సాగుకు జానాడు భూమి లేదు. ఏడైనా వేసుకోండి, ఏదైనా కాల్చుకుంటే ఏడేసుకోవాలి. మొత్తం కబ్జా రౌండ్ బంజారు తోటి లాగా చేసిండు. మరి బతకాలి మేము? ఏడు కష్టం చేసి బతుకోవాలి. అంటే మీరు సంతకాలు చేసి 5 లక్షలు తీసుకురని చెప్పి మొత్తం కబ్జా చేసినట్టున్నారు. మేము చేయలేము, మేము తీసుకోలేము. మా అంబరగాని కుటుంబం మేము తీసుకోలేము. వాళ్ళు తీసుకురా ఆమె అంటుంది కదా, వాళ్ళ భూమి వాళ్ళకి చెప్తుంది, మేము తీసుకోలేము. ఆ పట్ట భూమి గురించి మేము పోరాడినాం. ఇప్పటికైనా ఏ హైకోర్టు అయినా కానీ నేను పోరాడతాము, తిరుగుతాం. రంగారెడ్డి సంగారెడ్డి యొక్క తాండాలకు సంబంధించిన విక్రమ్ రెడ్డి అయితే ఎవరు ఉన్నారో 600 ఎకరాల యొక్క కబ్జా చేసి అపర్ణ గ్రీన్ మార్క్స్ యొక్క సంబంధించిన కంపెనీలకు కట్టబెట్టడని చెప్పి వాళ్ళకి ఇక్కడ తాండాలో ఉన్న కొందరికి మందు తాగిపించి, తెలియకుండా మందు తాగిపించి 5 లక్షలు, ఎకరాకు 5 లక్షల చొప్పున ఇచ్చేసి టోటల్ గా ఎకరాకు 5 లక్షలు ఇప్పుడు కదా 6 ఎకరాలకు 5 లక్షలు మాత్రం ఇచ్చి సంతకాలు పెట్టించుకొని ఆయన పరం చేసుకోండి అని చెప్పి ఇక్కడ చాలా మంది ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు చాలా ఆవేదన చెందుతున్న పరిస్థితి. దొరకైతే ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో కొందరు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, కలెక్టర్ కావచ్చు, మాకు ఎలాంటి స్పందన లేదు. మేము ఆల్రెడీ ప్రజావాణిలో కూడా వెళ్ళాం, కలెక్టర్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ దగ్గరికి వెళ్ళాం, జాతీయ ఎస్సీ కమిషన్ దగ్గర కూడా వెళ్ళాం. ఎట్లాంటి మాకు న్యాయం జరుగుతుంది అనిపిస్తలేదు. ఖచ్చితంగా న్యాయం జరగకపోతే మేము పెద్ద ఎత్తున ధర్నాకు మాత్రం పూనుకుంటామని చెప్పి చెప్తున్న పరిస్థితి.